సుగుణ టెలివిజన్ ప్రేక్షకులకి విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇంకా మనము రాశి ఫలాల్లో వచ్చేస్తే ఈ సంవత్సరం రాశి ఫలాల్లో ఎట్లా ఉంటుంది, మనకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుందా లేదా అని అందరికీ ఆలోచన వస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ ద్వాదశ రాశుల్లో మనకి తులారాశి, ఈ తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి వస్తే ఆదాయ వ్యయములు లెక్క వేసుకుంటే తులారాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5. ఇక రాజ్యపూజ్య అవమానాల విషయానికి వస్తే రాజ్యపూజ్యం 2, అవమానాలు కూడా 2. ఈ విధంగా ఉంది. అయితే ఈ తులారాశిలో ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు ఏ పని చేసినా ఈ రాశి వారు ఆచితూచి చేస్తూ ఉంటారు. అంటే ఈ రాశి పేరే తులారాశి. అంటే ఇలా త్రాసు పట్టుకుంటే ఇటు ఇట్లా మొగ్గుతుంది కదా, ఆ విధంగా టాలీ చేస్తూ ఎటు ఎక్కువ మొగ్గింది అనేది చూసుకుంటూ, ఎటు తక్కువ మొగ్గింది అనేది చూసుకుంటూ వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశివారి గొప్పతనం ఈ సంవత్సరం విషయంలోకి వస్తే ఇది. అందుకే వీళ్ళకి పొగిడేవాళ్ళు తిట్టేవాళ్ళు ఇద్దరు సమానంగా ఉంటారు. అంత చాదస్తమేందిరా వీడికి అని తిట్టేవాళ్ళు మంచిగా ఉంటారు. వీడు ఏది చేసినా ఆచితూచి చేస్తున్నాడు, వీడు పర్వాలేదు అని మనల్ని అనేవాళ్ళు బాగుంటారు. అందుకని ఆ ఇద్దరు సేమ్ ఉంటారు అన్నమాట. ఇక ఈ రాశి విషయానికి వస్తే వీళ్ళకి బంధువులు కలయిక ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారిలో. అంటే బంధువులను ఎక్కువగా కలవడము, అందరితో సత్సంబంధాలను ఎక్కువగా పెట్టుకోవడము చేస్తూ ఉంటారు. వీరు పెద్దల యొక్క, అంటే ఇంకా చెప్పాలి అంటే తల్లి వైపు, అంటే అమ్మమ్మలు, మేనమామలు, మేనబావలు, అంటే తల్లి సైడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కువగా కలుస్తూ ఉంటారు. తల్లి సైడు ఉన్నటువంటి వారితో ఎక్కువగా సాంగత్యం చేస్తూ ఉంటారు. వాళ్ళతో ఫోన్లలో మాట్లాడటం కావచ్చు, తరచూ వాళ్ళని కలిసి రావడం కావచ్చు, వాళ్ళ యొక్క పనులలో మనం కూడా సాయం చేస్తూ ఉండడం కావచ్చు. ఇలా ఏదైనా కానివ్వండి, తల్లి వైపు ఉన్నటువంటి బంధువులతో వీళ్ళు ఎక్కువగా కలిసిపోతూ ఉంటారు. తద్వారా వీళ్ళ యొక్క జీవితం కూడా వాళ్ళని ఇచ్చేటువంటి సలహాలు కొన్ని వీళ్ళు పాటించటం వలన వీళ్ళకి మంచి జరిగేది కనపడుతూ ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచన, ఆ విధమైనటువంటి పోకడతో ఈ రాశి వారు ఉంటారు. కాబట్టి వీరికి మంచి జరుగుతుంది అనే చెప్పవచ్చు. మీరు ఈ విధంగానే ఈ సంవత్సరం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీరు ఎక్కువగా చేయవలసిన పని ఏందయ్యా అంటే పెద్దల యొక్క ఆశీర్వచనం తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ పెద్దలు అనగానే మనకు ఎక్కువ శాతం గుర్తొచ్చేది ఎవరు అంటే మన తల్లిదండ్రులు. మన తల్లిదండ్రులే కాదు, మన తాతలు కూడా. అంటే ఇప్పుడు మన తాత, అమ్మమ్మ, నాయనమ్మ ఎవరైనా గతించి ఉన్నారనుకో, వారి యొక్క ప్రతి సంవత్సరము వారికి చేసేటువంటి ఆబ్దికాలు, తద్దినాలు అని చెప్తూ ఉంటాము. అటువంటి వాటికి వెళ్ళడము, ఆ సమయంలో వారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని, నీ దయ వల్ల ఈరోజు ఇంత బాగున్నాను, నీ ఆశీర్వచనం ఎప్పుడూ ఇస్తూ ఉండు అని ఆ యొక్క పెద్దల ఆశీర్వచనాన్ని కనుక మనం పొందగలుగుతుంటే చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారు విదేశాలకు వెళ్ళే సూచనలు కనపడుతూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్ళాలి అన్న ఆలోచన ఉండి దానికి ప్రయత్నాలు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. చక్కగా ఆ దేశానికి వెళ్తారు. మీరు అనుకున్న పని అక్కడ నెరవేరుస్తూ మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వారిలో ఆ ఆందోళన కొంత ఇప్పటి వరకు వెళ్తాము వెళ్ళము, డబ్బులు వస్తాయో రావు, ఇటువంటి ఇది బ్యాలెన్స్గా ఉంటూ ఉంది. అటువంటిది ఏం లేదు. చక్కగా సరైన సమయానికి డబ్బులు వస్తూ ఉంటాయి. చక్కగా విదేశాలకు వెళ్ళి చక్కగా స్థిరపడేది కనపడుతుంది. కాకపోతే శ్రమ పడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళిన వారు ఎవరైతే ఉంటారో, వెళ్ళాలి అనుకొని వెళ్తూ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొద్దిగా మానసికమైన ఒత్తిడి, శారీరకమైనటువంటి శ్రమ కనపడుతూ ఉంది. కాబట్టి దాన్ని జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రాశి వారిలో
ఇంకా చెప్పాలి అంటే అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి కూడాను శుభాలు కనపడుతూ ఉన్నాయి. ఎటువంటి శుభాలు అంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా మనము పాల్గొనలేని, మనం చెయ్యని శుభాలు కనపడుతూ ఉంటాయి. అంత మంచి మంచి శుభాలు కనపడుతూ ఉంటాయి. అంటే ఎప్పుడూ కూడా మనము పెళ్ళిళ్ళు చేశాము, పెళ్ళిళ్ళల్లో పాల్గొన్నాం కదా, మరి శుభాలు అంటే పెళ్ళిళ్ళే వస్తాయి కదా అంటే ఆ పెళ్ళిళ్ళల్లో కూడా అత్యంత దగ్గరగా ఎప్పుడు మీరు ఉండలేదు. ఈసారి దగ్గరగా ఉండి క్రియ మొత్తం చూస్తూ చక్కగా ఉంటూ ఉంటారు. చక్కటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. చక్కటి సత్సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి మంచి మంచి శుభాలు మీలో జరుగుతూ ఉంటాయి. మీరు చేయవలసిందల్లా ఒక్కటి. అన్నీ మంచి చెప్పారు, మళ్ళీ ఏం చేయమంటున్నారు అంటే భగవద్ ధ్యానాన్ని మర్చిపోతారు ఆనందంలో. అది మిస్ అవుతూ ఉంటారు. భగవద్ ధ్యానాన్ని ఎవరైతే మర్చిపోతున్నారో వారికి మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకు అంటే భగవత్ శక్తి తగ్గిపోతూ ఉంటుంది ఈ రాశి వారిలో. ఈ రాశి వారిలో భగవత్ శక్తి అంటే మనము ఒక్కసారిగా భగవంతుని నామస్మరణ చేయకుండా, భగవంతుడి ప్రదక్షిణ నమస్కారాలు చేయకుండా ఉన్నట్లయితే అప్పటి వరకు మన భగవంతుడి అనుగ్రహం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. కాబట్టి మీరు శుభకార్యాల్లో ఆనందంగా పాల్గొంటున్నాం అంటే అంత మంచి జరిగింది, భగవద్ అనుగ్రహం ఉంది కదా అనుకుంటాము. అది తగ్గిపోతుంది. దాన్ని జాగ్రత్త వహించి ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో ఆ దేవత ఆరాధన చేసుకుంటూ కనుక ఉన్నట్లయితే ఈ తులారాశి వారికి అన్ని రంగాలుగా బాగుంటుంది. కాబట్టి ఈ తులారాశి వారు భగవద్ ధ్యానాన్ని చేస్తూ సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.